అత్యధిక దేశాల చట్టసభల్లో ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక దేశాల చట్టసభల్లో ప్రసంగించిన భారత ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు 17 దేశాల చట్టసభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ప్రధాన మంత్రులు కలిసి నెలకొల్పిన రికార్డును మోదీ సమం చేయడంతో పాటు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ 7 దేశాలు, ఇందిరాగాంధీ 4 దేశాలు, జవహర్ లాల్ నెహ్రూ 3 దేశాలు, రాజీవ్ గాంధీ 2 దేశాలు, పివి నరసింహారావు 1 దేశ పార్లమెంటులోనూ ప్రసంగించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ప్రధానులు కలిపి 17 దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించగా మోదీ ఒక్కరే ఇప్పటి వరకు 17 దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించారు. 2014లో ఆస్ట్రేలియా, ఫిజీ, భూటాన్, నేపాల్ దేశాల పార్లమెంటుల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 2015లో మారిషస్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, బ్రిటన్, శ్రీలంక దేశాల చట్టసభల్లో ప్రసంగించారు. అగ్రరాజ్యం అమెరికా చట్టసభల్లో ప్రధాని మోదీ 2016, 23 సంవత్సరాల్లో 2 సార్లు మాట్లాడారు. 2018లో ఉగాండా, 2019లో మాల్దీవులు, 2024లో గయానా పార్లమెంట్లోనూ ప్రధాని ప్రసంగించారు. తాజాగా జరిపిన 5 దేశాల పర్యటనలో ఘనా, ట్రినిడాడ్ టొబాగో, నమీబియా దేశాల చట్టసభల్లోనూ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తద్వారా అత్యధిక దేశాల పార్లమెంట్లో ప్రసంగించిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డును సొంతం చేసుకున్నారు. తన ప్రసంగాలలో ప్రపంచ సుస్థిరత, ఉగ్రవాదంపై పోరు, ఆర్థిక సంబంధాల బలోపేతం, ఆర్థిక సుస్థిరత, సమానత్వం, పరస్పర లబ్ధి, సహకారం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించారు.